హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదైతే సంక్రాంతి రోజు వీడియో అన్నట్టు వీడియో ఎడిట్ చేస్తే అయితే మనకు సంక్రాంతి రోజు వీడియోస్ అయితే వచ్చాయి. అందు గురించి అయితే ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నా. ఫుల్ వీడియో పెట్టక కూడా చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి. సంక్రాంతి రోజు అయితే ఇలా మా ఊరిలో, అంటే మాది మహారాష్ట్ర కదా, పిండి వంటలు అయితే ఎక్కువ చేసుకోరు. ఇక్కడ పోలేలు అయితే కంపల్సరీ అయితే చేసుకుంటారు. ఏ పండుగకైనా పోలేలు అయితే కంపల్సరీ. నువ్వుల పోలేలైనా లేకుంటే శనగపప్పు పోలేలైనా చాలా ఇష్టంగా, చాలా ప్రతి పండుగకి అయితే పోలేలు కంపల్సరీ చేస్తారన్నట్టు. నేను కూడా అయితే నువ్వుల పోలేలు చేసినామన్నట్టు. చేనికి పోవాలని చేనికి వెళ్ళి పొలానికి వెళ్ళి అయితే అక్కడ దీపం ముట్టించి, జొన్న చేనికైనా శనగ చేనికైనా ఏ చేనికైనా లక్ష్మీదేవికి దీపం మాడ ముట్టించి ఇంటికి గుళ్ళలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అయితే వస్తారన్నట్టు. నేనైతే దీపం తేలేదు కానీ లక్ష్మికి అక్కడ వెళ్ళి అయితే దీపం ముట్టించుకొని నైవేద్యం ఎక్కించేస్తే వద్దామని తొందరగా అయితే వంట చేస్తున్నా. పోలేలు అయితే చేసేసి పక్కన పెట్టేసిన అన్నట్టు. చేసిన తర్వాత మా ఆయన అయితే అన్నారు, ఈరోజు స్పెషల్ ఏమన్నా వండుకుందాం అంటే, నేను వంకాయలు ఉన్నాయంటే గుత్తి వంకాయ అయితే వండు, మరి చాలా బాగా రోజులైంది కదా అంటే, నేనైతే సరే మరి అంటే చూడండి మసాలా వంకాయ అయితే చేస్తున్నా. వంకాయలు అయితే వేయించుకొని ఇలా నూనెలో వేసి వేయించుకొని ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇలా నేను వేయించుకొని అయితే చేసేసుకున్నా అన్నట్టు. మసాలా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని వంకాయలు అయితే కట్ చేసుకొని నూనెలా వేయించి అయితే పక్కన పెట్టుకొని, ఇలా టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని, చూడండి ఇలా మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే పట్టుకున్నాం అన్నట్టు. అందులో కాజులు కూడా వేసుకున్నా, వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. చేయరాని వారు కూడా చేసుకోండి, ఇలా చూసి చాలా టేస్ట్ అవుతుంది, చాలా బాగా వస్తుంది అన్నట్టు. నేనైతే ఇలా చేసుకున్నా. మీ దగ్గర వీడియో చూసిన వారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మీ సైడు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. నేనైతే ఇలా చేసుకున్నా. ముద్ద వంకాయ అయితే చేసిన అన్నట్టు. చేసేసి ఇంటి ముంగట ముగ్గు వేసుకుంటాం కదా, ముగ్గులో అయితే గొబ్బెమ్మలు పెట్టేసి ఇలా పాలు వంగించుకుంటాం అన్నట్టు. పాలు వంగించేసి అయితే చేనికి అయితే వెళ్ళి అయితే వచ్చేసాను అన్నట్టు. అక్కడ వీడియో అయితే స్కిప్ అయితే అయిపోయినాయి. వీడియో మొత్తం అయితే మా ఆయన డిలీట్ చేసేసిండు. అందు గురించి అయితే నేనైతే సంక్రాంతి రోజు వీడియో అయితే ఇలా పెడుతున్నా. వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి సిస్టర్ ఛానల్కి. మసాలాలు మొత్తం పట్టుకొని అయితే ఇలా బాగుందా ఆయిల్ వేసేసిన అన్నట్టు. మసాలాలు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్న మసాలా మొత్తం వేసేసి అయితే ఇలా కలుపుకుంటున్నా. రుచికి సరిపడంత కారము, సాల్ట్, వేసేసి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాం. పక్కన అయితే రైస్ అయితే వండేసిన అన్నట్టు. పోలేలు కూడా చేసేసి పక్కన పెట్టేసినాం. అప్పటికైతే 2:30 అయితే అయింది అన్నట్టు. లేట్ అయిపోయింది, తొందరగా కానీ అని అయితే అంటున్నాడు మా ఆయన అయితే. చూడండి నేనైతే అటు రెసిపీ అయితే గుత్తి వంకాయ అయితే చేసేసిన అన్నట్టు. కింద వాళ్ళ మా పాప ఇంకా మా ఆయన అయితే ఇక్కడ గొబ్బెమ్మల కాడ అయితే ఇలా పిడకలు పెట్టేస్తే పాలు వంగించుకుంటాం అన్నట్టు. పిడకలు పెట్టేసి ఇలా పాలు వంగిస్తున్నారు అన్నట్టు. వాళ్ళ డాడీ మా పాప కలిసి. మేమైతే సెలబ్రేట్ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. మన సంక్రాంతి రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా
ఒక్కటి మర్చిపోయిన ఫ్రెండ్, మా కిట్లో ముగ్గు ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్